హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. ఈరోజు రెసిపీ మసాలా చాట్ ఫ్రెండ్స్. అది కూడా బయట నుండి ఎటువంటి మసాలా పౌడర్స్ కొనకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దీనికోసం ముందుగా బఠానీ నానబెట్టుకున్నానండి. ఇవి 10 అవర్స్ నానబెట్టుకున్న బఠానీ. అలానే ఒక పొటాటో పీల్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. మీకు అంత టైం లేకపోతే వేడి నీళ్ళల్లో ఒక 5 అవర్స్ అయినా నానబెట్టండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న ముక్కలు ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా పెద్ద సైజ్ అయినా కూడా సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీరా 1/2 టీ స్పూను, అలానే 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని అన్నిటినీ కలిపి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టొమాటో పెద్ద క్యూబ్స్ కానీ కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టొమాటోస్ మెత్తబడేదా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. బఠానీ చక్కగా ఉడికింది, అలానే పొటాటో కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పెద్ద స్పూను నేను సపరేట్గా బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటరు మనం సపరేట్గా తీసేసుకొని దీన్ని పప్పుగుత్తితో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. ఆ వాటర్ని వేస్ట్ చేయకండి. దీన్ని అలానే మళ్ళీ దీంట్లో కలిపేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. 100 గ్రామ్స్ బఠానీకి ఈ విధంగా ఒక పొటాటో వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం టొమాటో, ఆనియన్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు కొత్తిమీర, అలానే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని ఇందాక మనం బఠానీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంక బయట నుంచి మనం ఎటువంటి ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఏం అవసరం లేదు. ఈ పౌడర్స్తో చాలా టేస్టీగా వస్తుంది మసాలా. అలానే ఇందాక మనం కుక్కర్లో కుక్ చేసుకున్నటువంటి బఠానీ, పొటాటో పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గాక ఆల్రెడీ మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కగా ఉంది అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే మసాలా పూరి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేసేసి మొత్తాన్ని కలిపేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టేస్టీ మసాలా చాట్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కదండి. చాలా సింపుల్ కూడా చేసుకోవటం. మీరు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మసాలా పూరి రెడీ చేద్దాం. ఇందుకోసం నేను పానీపూరీలు ఒక 8 to 10 తీసుకున్నాను. ఇవి మొత్తం కొద్దిగా చిదిమేసి ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న బఠానీ చాట్ మొత్తం దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ చాట్ అంతా వేసిన తర్వాత లైట్గా కారం వేసుకోండి, కొద్దిగా స్పైసీనెస్ కోసం. అలానే కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో వేసుకోవాలి.
ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటి మీద నిమ్మకాయ చెక్క ఒకటి పిండేసేసి ఫైనల్గా సేవ్తో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.